ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంచలన వ్యాఖ్యలు. రుణమాఫీ విషయంలో ప్రజలు ఒత్తిడికి తలొగ్గే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు వాస్తవాలు అంగీకరించారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా ఆ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గారితో పాటు మేమందరం కూడా చెబుతూ ఉన్నాం. ప్రజలు సైతం గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకొని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు అబద్ధాలతో ప్రజలను నమ్మించారని అన్నారు. అయితే గత సంవత్సర కాలంగా అందరం చెప్పినట్లే మంత్రి గారు వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. కాబట్టి అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనరసింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎటువంటి విన్నతులు వచ్చినాయో వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే నిన్న దామోదర రాజనరసింహ గారు నేరేడుగుంటలో పాల్గొంటూ ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా డిసెంబర్ 9న అన్నీ ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు. 9 గ్యారంటీలు డిసెంబర్ 9, 2024 నుంచి అమలు అవుతాయి అని చెప్పి అందరూ చెప్పారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి. కానీ ఏది కూడా 9కి కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలను వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలు తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి. ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అయితే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ సరిగ్గా వస్తలేదు, రైతు బంధు ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు, కరెంటు సరిగ్గా లేదు, ఇంకా నీకు సీఎంఆర్ఎఫ్లో ఇంకా ఏ పథకం కేసీఆర్ గారి హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మీ మాట వాళ్ళకు నిజమే మేము చేయలేకపోయిన వాళ్ళకు ఒక భరోసాగా ఉంటుంది. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు? మీరు కూడా వచ్చేయండి, ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు. ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు. ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్, వీటన్నిటిని కూడా మీరు డిసెంబర్ 9 నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు. కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా? రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ, అందరి మంత్రులు కూడా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి, ప్రతిపక్షంతో కలిసి రావాలి. అందరూ కూడా దబాయించి, బుకాయించి అన్ని చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలను వంచడం, ప్రజల్ని వంచడం, వారుగానే వంచడంగా ఇది అనిపిస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.